ఆంధ్రప్రదేశ్లో సమాచార ప్రజా సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరించి ఏకపక్షంగా నిధులు దుర్వినియోగం చేశారని విజయ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. దీంతో ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో సింహభాగం ఒకే సంస్థకి ప్రభుత్వ నిధులు కట్టబెట్టారని ఏసీబీ తెలిపింది. 355 కోట్ల రూపాయలు ఒకే పత్రికకి ప్రభుత్వ నిధుల్ని బదలాయించారని ఏసీబీ తప్పుపట్టింది. కొన్ని మీడియా ఛానళ్లకు ప్రకటనలు ఇవ్వకుండా కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి వివక్ష చూపారనే అభియోగాలున్నాయి. అవినీతి నిరోధక చట్టంలోని 17A కింద ఏసీబీ విచారణ చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. గాయత్రి, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్కొక్క అక్రమాల పుట్టలు కూడా వెలుగు చూస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం కూడా అప్పుడు అధికార పక్షానికి అండగా ఉన్న అధికారులు తమ విధుల్ని పక్కన పెట్టి కూడా అక్రమాలకు పాల్పడ్డారు. ఇదే అంశాలు ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా చూస్తే నిన్నటి రోజున ఐపీఎస్ అధికారి సంజయ్ పై కూడా ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఐఎన్పిఆర్ కమిషన్ అంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఐఎన్పిఆర్ కమిషనర్ గా కూడా విజయ్ కుమార్ రెడ్డి వ్యవహరించారు. ఆయన హయాంలో కూడా 5 ఏళ్ల పాలనలో కూడా అతను ఐఎన్పిఆర్ కమిషనర్ గా ఉంటూ కూడా అతను పలు అక్రమాలకు అంటే అవినీతికి పాల్పడ్డ కూడా అతని పైన ఆరోపణలు ఉన్నాయి. అడ్డగోలుగా అంటే అతను ఐఎన్పిఆర్ శాఖ కమిషనర్ గా ఉన్నప్పుడు అడ్డగోలుగా సిబ్బందిని నియామకం చేసినట్టు కూడా అతని పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అంటే కొందరికి బ్లూ మీడియాకు సంబంధించిన అంటే కొన్ని అధికార పక్షానికి మద్దతుగా ఉండే ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు కూడా ఐఎన్పిఆర్ కమిషన్ అడ్డగోలుగా ఉద్యోగాలు ఇచ్చినట్టు కూడా అతని పైన ఆరోపణలు వస్తున్నాయి. అయితే అప్పుడు అధికార పక్షానికి మద్దతుగా ఉన్న ఒక పత్రికకు అధికార పక్షానికి సంబంధించిన సోషల్ మీడియాకు సంబంధించిన వారికి కూడా అడ్డగోలుగా కూడా సమాచార శాఖలో ఉద్యోగులు ఇచ్చారు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి కూడా అయితే అప్పట్లో 25 కోట్ల రూపాయల ప్రకటన విడుదల చేసి అందులో అప్పుడు వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న మీడియాకు మటుకు కేవలం అదొక్క మీడియాకే 16 కోట్ల రూపాయల ప్రకటన కూడా అతను విడుదల చేశారు. మిగతా ఛానల్స్ కూడా అతను పక్కన పెట్టి కేవలం ఆ ఛానల్స్ మటుకే అట్లా అడ్డగోలుగా కూడా నిబంధనలకు విరుద్ధంగా కూడా ప్రకటన రూపంలో కూడా కోట్లాది రూపాయలు అతనికి వాళ్ళకు కేటాయించడం జరిగింది. అయితే మిగతా ఛాన్స్ మటుకు అతను నిబంధనలకు విధంగా కూడా పక్కన పెట్టడం జరిగింది. అయితే మొత్తం ప్రకటనలు చూస్తే దాదాపు గత 5 ఏళ్ల పాలనలో 759 కోట్ల విడుదల చేస్తే అందులో దాదాపు 355 కోట్ల రూపాయల మటుకు ఒక అధికార పక్షానికి ఒకే పత్రిక కూడా అతను కేటాయించినట్టు చెప్పి కూడా సమాచారము. మొత్తం చూసుకుంటే మటుకు ఈ ప్రకటన రూపంలో కూడా నేతల ముఖ్య నేతలకు సంబంధించి కూడా ఏదైతే ఉందో వాళ్ళకే కేటాయించినట్టు కూడా అతనిపైన బాధ్యతను కూడా అతనిపైన ఆరోపణలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం అతనిపైన కూడా ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో అతని మీద ఏసీబీ చట్టంలోని 17A కింద కూడా విచారణ చేస్తే కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఏసీబీ విజయ్ కుమార్ రెడ్డి కూడా కేసు నమోదు చేయడంతో పాటు అతని హయాంలో చేసిన పలు అక్రమాలు ఏదైతే అడ్డగోలుగా నిధులు కేటాయించారో కొన్ని మీడియా సంస్థలకు వాటిపైన పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టేదానికి కూడా ఏసీబీ ముందుకు వెళ్తుంది. ప్రభుత్వం కూడా దీనిపైన పూర్తి సమాచారంతో కూడా కేసు నమోదు చేసి నిందితులు ఎవరున్నారు దానిపైన కూడా పూర్తి స్థాయి సేకరించి వాళ్ళకు న్యాయపరంగా చట్టపరంగా శిక్ష పడేదిలా కూడా వివరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఐఎన్పిఆర్ కమిషనర్ గా ఉన్న విజయ్ కుమార్ రెడ్డిపై కూడా ఏసీబీ పలు సెక్షన్లు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.